దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 91వ కీర్తన 14వ వచనం నుండి 16వ వచనం వరకు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేనతని ఘనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేనతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. 16వ వచనం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఈ 91వ కీర్తనలో 14వ వచనం నుండి 16వ వచనం వరకు, అనగా 3 వచనాల్లో 7 వాగ్దానాలు ప్రభు మనకిచ్చి ఉన్నాడు. అతడు నన్ను ప్రేమించెను గనుక అతను నేను దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 91వ కీర్తన 14వ వచనం నుండి 16వ వచనం వరకు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేనతని ఘనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేనతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. 16వ వచనం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఈ 91వ కీర్తనలో 14వ వచనం నుండి 16వ వచనం వరకు, అనగా 3 వచనాల్లో 7 వాగ్దానాలు ప్రభు మనకిచ్చి ఉన్నాడు. అతడు నన్ను ప్రేమించెను గనుక అతను నేను తప్పించేదను. 1వ వాగ్దానం అండి. 2వ వాగ్దానం, అతడు నా నామం ఎరిగాడు గనుక నేను అతన్ని గణపరుస్తాను. ప్రభు అంటున్నాడు, నన్ను గణపరచువాని నేను గణపరుస్తాను అంటున్నాను. దేవుని నువ్వు గణపరచగలిగితే, దేవుని నువ్వు మహిమపరచగలిగితే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాడు. ఆయన నిన్ను గణపరుస్తాడు. 3వ వాగ్దానం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. నువ్వు మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. 4వ వాగ్దానం, అతడు శ్రమలో నేను అతనికి తోడై ఉంటానని సెలవిస్తున్నాడు. 5వ వాగ్దానం అండి, నీ శ్రమలో, నీ కష్టాల్లో ప్రభువుని అడుగు. ప్రభువా ఈ శ్రమలో తప్పించు అని అడగొద్దు, కానీ ప్రభువా ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ నష్టంలో, ఈ బాధలో, ఈ వ్యాధిలో నాకు తోడుగా ఉండుము అని ప్రభువుని అడుగు. అతను విడిపించి నేను గొప్ప చేస్తానంటున్నాడు. 5వ వాగ్దానం అండి, అతను విడిపించి నేను గొప్ప చేస్తానని చెప్తున్నాడు. 6వ వాగ్దానం, దీర్ఘాయుష్య చేత అతన్ని నింపెదను అంటున్నాడు. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీ కుటుంబంలో ఎటువంటి సమస్యలతో, అనారోగ్యంతో, మరణకరమైన వేదనలతో, మరణకరమైన జబ్బులతో బాధపడుతున్నారేమో, తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారేమో, అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నారేమో, ఎప్పుడు మరణం వస్తుందామని భయపడుతూ ఉన్నారేమో, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దీర్ఘాయుష్యం నీకు ఇస్తానని వాగ్దానం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వాగ్దానం, అతడికి నా రక్షణ కనుపరిచెదను, అతనికి నా విజయాన్ని చూపించేదను అంటున్నాడు. ప్రియులారా గమనించండి, ఈ 7 వాగ్దానాలు ఇందులో ఇచ్చున్నాడు ప్రభు మనందరికీ సిద్ధపరిచి ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఈ 91వ కీర్తనలో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు, మనకిచ్చినటువంటి 7 వాగ్దానాలు, ఈ దినం ఈ వాక్యాన్ని విన్న కుటుంబాలు, బిడ్డలు, వారి కుటుంబాలందరికీ కూడా దైవ ఆశీర్వాదాలతో నింపి ఈ వాగ్దానములు వారి జీవితంలో ప్రభు నెరవేర్చులాగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, కృపా కనికరమ గల నాయన, ఈ సమయంలో నాయన 91వ కీర్తన మేము ధ్యానించాం ప్రభువా. నాయన ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలు, నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, నాతో కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని యేసు నామములో దీవిస్తూ ఉన్నాను ప్రభువా. ఆ కుటుంబాలు నీ యందు నిలిచి ఉండే కుటుంబాలుగా చేయండి. నీ సన్నిధిలో నిలిచి ఉండే కుటుంబాలుగా చేయమని వేడుకుంటున్నాం నాయన. ఎటువంటి భయము, ఎటువంటి రోగము, నాయన ఎటువంటి వ్యాధి వారి గుడారాల మీద, వారి ఇళ్ల మీద పనిచేయకున్నట్లు యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. మీ కాపుదల, మీ రెక్కల చాటును వారి దాచి ఉంచమని వేడుకుంటూ ఉన్నాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీతిమంతులు ప్రభువా వారి కుటుంబాలను రక్షించుకున్న రీతిగా నాయన ఈ వాక్య సందేశం విన్న బిడ్డలు వారి కుటుంబాలందరికీ రక్షణలోకి వచ్చి నిన్ను ప్రభువుగా అంగీకరించి రక్షణ ఆనందం అనుభవించేవారిగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడా, త్రియేక దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఏ గృహం మీద అయితే ప్రభువా నాయన అదిగో ప్రభువా తెగులు, వ్యాధి చేత బాధపడుతున్నారు, యేసు నామములో వారి గృహాల మీద, వారి ఇళ్ల మీద నుంచి ఆ దురాత్మలను, ఆ చీకటి శక్తులను, వ్యాధులు కరిగించే వాటిని యేసు నామములో బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాం. ఇప్పుడే వారికి శీఘ్రమైన స్వస్థత యేసు నామములో కలుగును గాక తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఏ బిడ్డలైతే ప్రభు రాత్రి జాములో భయపడుతున్నారు, కలవరం చెందుతున్నారు, ఇదిగో ప్రభు వ్యాధి చేత భయభ్రాంతులు అవుతున్నారు, వారికి యేసు నామములో విడుదల కలుగును గాక నాయనా. సాతాను బంధకాల్లో చిక్కుకున్న యవనస్తులు, యవన బిడ్డలను ప్రభు యేసు నామములో విడిపిస్తున్నాం ప్రభు. ఈ లోకంలో నాయనా చెడు స్నేహాల్లో, చెడు అలవాట్లో నాయనా బంధించబడి ఇదిగో ప్రభు భయంకరమైన ఆత్మహత్యలకు సిద్ధమవుతున్న కుటుంబాలు, ఆత్మహత్యకు, సూసైడ్కి సిద్ధమవుతున్నటువంటి యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క సాతాను ఉచ్చులో నుంచి విడుదలను గ్రహించమని, తద్వారా
మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాను. యేసు నామములో ఆ బిడ్డలు విరిపించబడును గాక. యేసు నామములో ఆ బిడ్డలకు స్వేచ్ఛ, సంతోషం, సమాధానం కలుగును గాక. తండ్రి, ఇదిగో ప్రభువా, మీరు అనుగ్రహించారు ప్రభువా, దేవదూతల పరిచయం మాకు చేస్తారని చెప్పారు ప్రభు. నీకు వందనాలు నాయనా. మీరు ఇచ్చిన ఈ 7 వాగ్దానాలు బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఆయన ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను యేసు నామములో దీవిస్తూ అద్భుత కార్యములు జరిగించి మీరే మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని సహవాసము, సంబంధము మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైన నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు మాధవి, మాది వలవపాడు. ఈ రీతిగా నేను ఈరోజు ఇక్కడికి వస్తానని అనుకోలేదు. 5 సంవత్సరాల క్రితం జరిగిన సాక్ష్యం ఇది. కరోనాలో మేము హౌసింగ్ లోన్ పెట్టుకున్నాము. ఆ లోన్ విషయమై 60,000 ఖర్చు అయినాయి రిజిస్ట్రేషన్కి. ఆ తర్వాత ఇంకా అంతా అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు అన్నారు, ఇప్పుడు కరోనా స్టార్ట్ అయిందని ఇంకా 3 నెలల దాకా డబ్బులు పడవు అని చెప్పి అన్నారు. టీవీలో దైవజనులు వాక్యం చెప్తుంటే విన్నాను. విని ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేశాను. సారు ప్రార్థన చేసి, అమ్మ మీకు 3 రోజుల్లో డబ్బులు పడతాయి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నాడు. కానీ అప్పటికైతే నేను నమ్మలేదు. తర్వాత నేను పనికి వెళ్ళి ఉన్నాను ఒకరోజు. అక్కడికి మా హస్బెండ్ వచ్చి డబ్బులు పడ్డాయి అని చెప్పాడు. ప్రభువా, నన్ను క్షమించయ్యా, ఈ కార్యాన్ని జరిగించినందుకు. నేను నెల్లూరైనా వెళ్ళి సాక్ష్యం చెప్పాలి అని అనుకున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా వందనాలు. నా పేరు ఎస్తేరమ్మ. మా ఊరు ఒట్టూరు, కావుల దగ్గర ఒట్టూరు మాది. ఆ మనవరాలకి కంతి ఉన్నప్పుడు వరప్రసాద్ అయ్య గారు వాక్యం విని నేను టీవీలో ఆయన చెప్పిన మాటలను బట్టి మీకు ఎక్కడ కంతులుంటే అక్కడ పెట్టుకొని ప్రార్థించుకోండి అన్నప్పుడు 7 వారాలు నా మనవరాలు కంతి మీద చేయి పెట్టుకొని ప్రార్థించింది. దేవుడు మర్చిపోయిన తర్వాత 2 నెలలు కూడా వెళ్ళిపోయి 3వ నెలలో ఆ అమ్మాయి, అమ్మమ్మ నా చెయ్యి ఏందో ఇక్కడ దురద పడుతుంది, కంతి అనిగిపోయిన కాడ ఇదంతా దురద పడుతుంది అమ్మమ్మ అంది. అనేసరికి ఇటు చూపించినప్పుడు, మౌనిక నీకు అక్కడ కంతి ఉండాలి కదా అన్న. అంటే నేను నిజమమ్మమ్మ, మాయమైపోయింది, యేసయ్య తీసేశాడు అన్నది. అయితే నాకు అది చాలా సంతోషం, వాళ్ళ అమ్మ నాన్న సంతోషం, చాలా సంతోషపడ్డారు. కంతిపోయింది, యేసయ్య స్వస్థపరిచాడు. దేవుడికి వందనాలు. దేవుడికే మహిమ కలిగిన గాక. వరప్రసాద్ సార్ గారికి వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు షాహినా, ముస్లిం గుంటూరు నుంచి యేసు ప్రభువుకు నమ్ముకున్నాను. ఒక 20 సంవత్సరాల నుంచి నాకు ఒళ్ళు బాగలేక మా ఆసుపత్రి అంతా తిరుగుతూ ఉన్నా, మాతలన్నీ మింగుతూ ఉన్నా, పిచ్చి దానిలాగా ఒకటే ఏడుపు అట్ట ఉండింది నాకు. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి, అక్క గుడికి రాక నువ్వు ఎందుకు అట్ట అయిపోతున్నావు, ఒళ్ళు బాగలేదు నీకు అని చెప్పింది. సరేలే మేము వస్తాను అని ఉపవాస 14 రోజులు నేను గుడికి వెళ్ళాను. వరప్రసాద్ పాస్టర్ గారు పేరాలతో గుబ్బు నీళ్ళతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి సరే 1 నెలకి అంతా నాకు మార్పు వచ్చింది ఒంట్లో. నాకు కాలు చేతులు కూడా నాకు సత్తువ ఉంది. సరే అంతగా ధైర్యంగా ఉంది. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగుంది, బాగా తింటున్నాను. లేకంటే అసలు నిద్ర పెట్టదులా. అసలు రోజు నిద్రపోతే కూడా ఒకటే ఎక్కడ వెళ్ళిపోదాం, ఎక్కడ చచ్చిపోదాం అని ఒకటే పిచ్చిగా ఉండింది. అసలు ఇప్పుడు ఒళ్ళు బాగుంది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. అందరికీ నా వందనాలు. మాది వచ్చేసి చంద్రశేఖరం, నెల్లూరు జిల్లా. నా పేరు వచ్చేసి సుభాష్ని. నాకు భర్త లేడు, భర్త చనిపోయాడు. నాకు 2 కొడుకులు. నా చిన్న కొడుక్కి బాగా లేకుండా వచ్చింది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది. మా బాబుకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. 3 హాస్పిటల్ తిరిగాము. ఆ సమయంలో నేను టీవీలో సారా వాక్యం వస్తున్నింది, పాస్టర్ గారి వాక్యం వస్తున్నింది. సార్కి నేను ఏడస్తా ఫోన్ చేశాను. సార్ భయపడొద్దమ్మా, ఇక్కడికి రండి అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 7 వారాలు రమ్మా అన్నాడు. 7 వారాలు రమ్మన్నాడు. 3 వారాలకు నా బిడ్డకి స్వస్థత కలిగింది. ఇగో రిపోర్ట్లు. దేవుడు నాకు నా బిడ్డకి నార్మల్ రిపోర్ట్లు దయచేసిండ్రు. ప్రార్థన చేసిన వరప్రసాద్ పాస్టర్ గారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నా కుమారుని యేసయ్య స్వస్థపరిచాడు. నా చిన్న కుమారుని యేసయ్యకి సమర్పిస్తున్నాను. యేసయ్య సేవకి నా బిడ్డని ఇస్తున్నాను. అందరికీ వందనాలు. నా పేరు ప్రియాంక, నా భర్త పేరు బాలు.
మాది నెల్లూరు. మాకు పెళ్ళై 3 సంవత్సరాలైనా పిల్లలు లేరు. మేము చర్చికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు మా గురించి ప్రార్థించేవాళ్ళు. పోయిన మే నెలలో మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్లో మేము కానుక రూపంలో ఇచ్చాము. తర్వాత మీటింగ్స్లో పనులన్నింటిలో మేము పాల్గొన్నాము మా కుటుంబం. తర్వాత దేవుడు మాకు ఒక దర్శనాన్ని చూపించాడు. జూన్ నెలలో మాకు దేవుడు ఏదో పాస్టర్ గారి ద్వారా పేపర్స్ ఇస్తున్నట్టుగా దర్శనాన్ని చూపించారు. ఆ దర్శనాన్ని నేను పాస్టర్ గారికి తెలియజేస్తే మీకు మగపిల్లాడు పుడతాడు, దేవుడు పిల్లలు ఇస్తున్నట్టుగా మీకు దర్శనాన్ని ఇచ్చాడు అని చెప్పారు. అప్పుడు పాస్టర్ గారు చెప్పిన ఒక వారం తర్వాత నాకు గర్భం నిలబడింది. ఇప్పుడు నాకు మగపిల్లాడు. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. మా గురించి ప్రార్థించిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా దేవునికి, తర్వాత పాస్టర్ గారికి నా వందనాలు. నాకు 2020 సంవత్సరంలో ఆగస్టు మాసంలో బ్రెస్ట్ క్యాన్సర్ థర్డ్ స్టేజ్ అని డాక్టర్స్ చెప్పి ఉన్నారు. అప్పుడు మేము చాలా హాస్పిటల్ తిరిగాము. అది నాకు ఫస్ట్లో కొన్ని టెస్టుల వల్ల అది నాకు అది సరిగా తెలియలేదు. తర్వాత మళ్ళీ అక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్లో మాకు తెలిసిన డాక్టర్ ద్వారా చూపించుకుంటే అప్పుడు థర్డ్ స్టేజ్ అని చెప్పారు. డాక్టర్లు ఏమన్నారంటే నాకు ఒక టెస్ట్ చేసి అది థర్డ్ స్టేజ్ అని చెప్పారు. ఫస్ట్ నాకు చూసినప్పుడు సెకండ్ స్టేజ్ ఉండింది. కొద్దిగా ఆ టెస్టులకి తిరగడం వల్ల అది నాకు థర్డ్ స్టేజ్కి వచ్చింది. అప్పుడు డాక్టర్స్ అది లోపలనే ఓపెన్ అయిపోయింది, ఈ అమ్మాయి బ్రతకటం కష్టం, అందుకని పెట్ స్కాన్ తీయాలని చెప్పారు. అప్పుడు వరప్రసాద్ పాస్టర్ గారు ఒకసారి, మేము చాలాసార్లు టీవీలో విన్నాం, పాస్టర్ గారు మాకు తెలుసు. అప్పుడు మా అన్నయ్య కూడా ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దామని చెప్పారు. కానీ దేవుని కృపను, మహాకృపను బట్టి మరి అన్నయ్య ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారు మా ఇంటిని దర్శించారు, నా కోసం ప్రార్థన చేశారు. ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండు అని చెప్పారు. 8 కీమోలు నాకు ఇచ్చింది, 25 రేడియేషన్లు, సర్జరీ. భయంకరమైన స్థితి నా స్థితి. ఇది కాదు అసలు నా రూపం అప్పుడు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను దేవుని మహాకృప ద్వారా. అప్పుడైతే నా రూపాన్ని చూస్తే ఎవ్వరు గుర్తుపట్టలేరు, అంత భయంకరమైన స్థితి నాది. హెయిర్ అంతా తెలుసు చాలామందికి, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసు చాలామందికి. ఎందుకంటే అది నాకు ఆ కీమోథెరపీ ఇవ్వడం వల్ల హెయిర్ అంతా ఊడిపోయి ఫేస్ అంతా బ్లాక్గా, అసలు నన్నేనే గుర్తుపెట్టుకోలేని స్థితి. అదేవిధంగా దేవుడు నన్ను కాపాడాడు. ఈ నా సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా కొరకు ప్రార్థించిన వరప్రసాద్ పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణ. అందరికీ వందనాలు. ఈమె పేరు మా అమ్మ టామాజయమ్మ గారు. ఈమెకి 2 నెలల నుంచి అనేకమైన దెయ్యపు శక్తులు ఆమె శరీరం అంతా నలగొట్టినట్టు, ఆమెకు ఆరోగ్యం అంతా అసలు అతలాకుతలం చేసి దెయ్యము ఒక పీడన పడుతునింది. ఆమెకి ఆరోగ్యం నెమ్ము ఉన్నింది, నెమ్ము కూడా నివారణ అయ్యింది. సారు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రార్థన ఆయిల్ తైలం చేసి ఈమె సారు ఆ యొక్క ఆయిల్తో తైలాభిషేకం చేసిన పాట ఈ యొక్క టామాజయంకి స్వచ్ఛత చెందింది. యేసయ్యకు వందనాలు. నా పేరు యేసుదాసు. అది పెనపాక మండలం, దుగినేపల్లి గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇప్పుడు 14 సంవత్సరాల నుండి ఇక్కడ సేవ చేస్తూ ఉన్నాను. నాకు సంవత్సరంన్నరప్పుడు ఒక ఉడువు నా భుజాన్ని ఎక్కినట్టుగా కాలొచ్చింది. అది తీసేస్తే పోకపోతే మెలకు వచ్చింది. ఆ తొందరలో మెలకు అయితే ఇక ఆ రోజు నుంచి, ఆ 2వ నాటి నుంచి విపరీతమైనటువంటి మెడ నొప్పి, మెడలో ఒక బలబల అంటాం, మెడ నొప్పి, గందరగోళంతో సంవత్సరంన్నర బాధపడుతుంటే నెల్లూరు జిల్లా నుంచి మరి వరప్రసాదరావు గారు అనే పాస్టర్ గారు టీవీలో వాక్యం చెబుతూ ఉన్నాడు. వాక్యం చెబుతూ చెప్పడం అయిపోయిన తర్వాత, ఎవరికైనా నొప్పులుండా బాధలుండా అక్కడ చేయబెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తే తగ్గిపోద్దని చెప్పాడు. చెబితే ఏం చేశాను, ఎప్పుడు చేసి ఆ నొప్పి కాడ పెట్టుకున్నాను. ఇక 2వ రోజు నుంచి నాకు నొప్పి లేకుండా పోయింది. ఆయన మళ్ళీ నేను ఫోన్ నెంబర్ తీసుకోలేదు. ఆయన మళ్ళీ ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేద్దామంటే నాకేమో కుదరలేదు, మళ్ళీ రాలేదు. మళ్ళీ మొన్న వారం రోజుల నాడు మళ్ళీ నేను చూస్తుంటే మళ్ళీ ఆయనే వచ్చి చూస్తూ ఉన్నాడు. ఆ నెంబర్ తీసుకుని మళ్ళీ ఫోన్ చేశాను. ఆయన ప్రార్థన చేసినందుకు, నాకు ఈ బాధ తగ్గినందుకు
దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు శిల్ప, నాన్న పేరు ఎడ్వార్డు, అమ్మ పేరు సుజాత. మేము గోవా నుంచి ఇక్కడికొచ్చినాము. వరప్రసాద్ పాస్టర్ గారి ప్రేయర్ మేము విని స్వరార్థంలో ఏకీభవించడానికి వచ్చినాము. గత సంవత్సరంలో మా తమ్ముడు చనిపోయినందుకు బాధల్లో మేమున్నాము. ఆయన వాక్యం విని ఆదరించబడ్డాము. దేవుడికి మహిమ కలుగును. దేవుని వందనాలు. మేము మా అబ్బాయికి బాగా లేకుండా చాలా ఇబ్బందులు పడ్డాము. అబ్బాయికి చేతబడి చేసినాడు. అది ఎక్కువగా నేను ప్రార్థన చేసుకుంటా వాక్యం అంటా ఉండేదాన్ని. వరప్రసాద్ గారు ప్రార్థన పాస్టర్ గారు టీవీలో చూస్తూ ఉండేదాన్ని. నేను చూస్తున్నప్పుడు అయ్యగారు స్వస్థతలు అంటా ఉంటే నేను తర్వాత ఫోన్ చేసి సార్ గారికి ప్రార్థన చేయించుకున్నాము. సార్ ఈ పరిస్థితి మా అబ్బాయి ఇబ్బందులు వెళ్ళిపోయి ఉన్నారు, వాళ్ళు ఈ విధంగా చేసి ఉండాలని నేను సార్ గారికి చెప్పినప్పుడు, అమ్మ మీరేం భయపడద్దు, ఒక కొద్ది రోజులు ఎదురు చూడండి, అబ్బాయి కొరకు ఏమి ఆడవద్దు, ఎదురు చూడండి, అబ్బాయి ఖచ్చితంగా వచ్చేస్తారని చెప్పాడు. సార్ చెప్పిన ఒక వారంకంతా నేను సార్ని జ్ఞాపకం చేసుకుంటా మళ్ళీ కూడా ఫోన్ చేశాను. మీరేం భయపడద్దమ్మా, మీరు ఎదురు చూడండి అని చెప్పారు కదా, ఎదురు చూడండి, అబ్బాయి వచ్చేస్తారని పాస్టర్ గారు చెప్పారు, వరప్రసాద్ పాస్టర్ గారు. అలాగే ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఖచ్చితంగా సార్ ఎలా అయితే చెప్పాడో అలాగే దేవుడు మా అబ్బాయిని వారంలో తీసుకొచ్చేసాడు. దేవునికి వందనాలు. వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు. దేవుని మహిమ కలిగిన అందరికీ వందనాలు. నా పేరు కెజియా, మా ఆయన పేరు జేమ్స్. మాది నాయుడుపేట. మేము టీవీ ద్వారా వరప్రసాద్ అయ్య గారు వాక్యం విని ఆయనకి ఫోన్ చేసి మా పాపకి జాబ్ రావాలని పాస్టర్ అమ్మగారికి పాస్టర్ గారికి ఫోన్ చేశాము. వాళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళు ప్రేయర్ వల్ల మా పాపకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, శోభాకి. అందుకోసం మేము స్పాన్సర్ చేసేదానికి నెల్లూరుకి వచ్చాము. 10,000 స్పాన్సర్ చేశాము. మా కుమార్తెకి జాబ్ వచ్చింది, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు హరిబాబు, మాది నెల్లూరు నవాపేట నజీర్ తోట. నాకు అనుకోకుండా కడుపులో గడ్డ వచ్చింది. ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ అయింది. ఆపరేషన్ జరిగింది. నాకు చాలా తీవ్రమైన బాధ కలిగింది. సార్ కాడికి వచ్చి కలిశాను. తైలాభిషేకం చేశారు, నాకు ప్రార్థన చేశాడు. నాకు 6 కిమోలు జరిగినాయి. నేను బతుకుతానన్న నమ్మకమే నాకే లేదు. అటువంటి పరిస్థితిలో సార్ నాకు ప్రార్థన చేశారు. నాకు ఈరోజు కిమోలు జరిగిన తర్వాత మళ్ళీ మనిషిగా ఇవాళ వచ్చి మీ అందరి ముందు నేను చూడగలుగుతున్నాను. యేసయ్య నామానికి మహిమను కలుగును గాక. ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్ గారికి వందనాలు. నా పేరు పద్మ కొలువాయి. పాస్టర్ గారు పోయిన వారం ప్రార్థన చేసిండు. నాకు నిలబడుకోలేక కూడా ఉండేది. నేను ఈ వారానికి నిలబడుకున్నాను. నేను 6 సంవత్సరాల నుంచి లేచేది లేదు, నడిచేది లేదు. నాకు నొప్పులు, ఒళ్ళంతా నొప్పులే, నరాల నొప్పులు. ఈ వారం అట్లా నిలబడి ఉన్నాను. పాస్టర్ గారి ప్రార్థన బలమైన ప్రార్థన. ఒక్క రోజుకే నాకు నిలబడుకోగలిగాను. పాస్టర్ గారికి నా వందనాలు, పాస్టర్కి నా వందనాలు. నా పేరు కల్పన, మాది చాటగుట్ల గ్రామం. 2.5 సంవత్సరాల నుంచి పిల్లలు లేక మేము బాధపడుతూ ఉన్నాము. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాము. వచ్చి పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్తో ప్రార్థన చేశాడు. 7 వారాలు రమ్మన్నాడు. 5వ వారమే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశాడు దేవుడు. యేసయ్య మాకు చక్కటి పాపనిచ్చాడు. యేసయ్య నామానికి మహిమ కలిగిన గాక. అందరికీ వందనాలు. నా పేరు హేమంత్, మా చెల్లి పేరు జయలక్ష్మి, మాది నెల్లూరు. ఉన్నట్టుండి తనకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయని చెప్పి డాక్టర్ చెప్పారు. ఇక్కడ కుదరదు, చెన్నై తీసుకెళ్ళిపోండి, బాగా సీరియస్ అయిపోయింది, వెంటనే చెన్నై తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. తర్వాత మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత వెంటనే ఫాస్టర్ గారికి ఫోన్ చేశాము. ముందు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ముందు ఫాస్టర్ గారికి ఫోన్ చేశాము. తర్వాత ఫాస్టర్ గారు వచ్చి కొబ్బరి నూనెతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ధైర్యం చెప్పారు. మా రోజు ఈవినింగ్ మేము హాస్పిటల్లో జాయిన్ చేశాము.
జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ చూసి రిపోర్ట్స్ అన్ని తీసుకొని పర్లేదు, మేము నయం చేస్తాము, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పారు. ఆ తర్వాత పాస్టర్ గారు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉన్నారు. తర్వాత ఆయన ప్రార్థన వల్ల ఒక 4-5 రోజుల్లో తను ఆహారం మానేసిన వ్యక్తి ఆహారం తినడము, మాట్లాడడము, శ్వాస తీసుకోవడము అన్నీ నిదానంగా స్టార్ట్ చేసింది. తర్వాత ఒక 6 రోజులు 7 రోజుల కంట తను మామూలు మనిషి అయిపోయి డాక్టర్లు కూడా ఏం పర్లేదు, ఇంకా తీసుకెళ్ళిపోండి, ఇంకా డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పారు. పాస్టర్ గారికి ధన్యవాదాలు. మా చెల్లెలు స్వస్థత కోసం మా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ పాస్టర్ గారికి ధన్యవాదాలు. దేవుడికి మహిమ కలుగును. అందరికీ వందనాలు. వరప్రసాద్ గారి ప్రార్థన నాకు చాలా ఎంతో అసలు ప్రాణభిక్షణ పెట్టింది. నేను ఫస్ట్ అన్నం తినకుండా 6 నెలల నుంచి ఎంతో బాధతో ఎంతో ఇదిలో ఉన్నాను. నాకు టైఫాయిడ్ వచ్చింది. ఫస్ట్ టైఫాయిడ్ వచ్చాక తర్వాత ఏంటంటే మళ్ళీ బాగా నెమ్ము చేడిపోయింది. నెమ్ము చేడేసి నైట్ పూట మటుకు దగ్గు వస్తుండేది. దగ్గు వచ్చి నిద్ర పట్టేది కాదు. అసలుకి నిద్ర పట్టక ఎన్నో మందులు వాడాను. అసలు పడుకుంటే మటుకు దగ్గు వచ్చేదన్నమాట. ఎన్నో మందులు, ఎన్నో హాస్పిటల్ తిరిగాను. లాస్ట్ మటుకు అది లంగ్ ఇన్ఫెక్షను, అసలు ఊపిరితిత్తులే పాడైపోయినాయి అనేసి డాక్టర్స్ ఎక్స్రే తీసి చెప్పారు. చెప్పినాక చాలా టెన్షన్స్ పడిపోయినాము. అసలు ఏం అర్థం కాలేదు మాకు. ఊపిరితిత్తులే పోయినాయి 2 అనేసి అన్నారు. చెన్నైకి తీసుకెళ్ళిపోమన్నారు. ఇంకా తర్వాత ఏంటంటే వరప్రసాద్ పాస్టర్ గారు వచ్చి ఆ రోజు ప్రార్థన చేశాడు. వరప్రసాద్ పాస్టర్ గారి ప్రార్థన చాలా పవర్ఫుల్. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. ప్రార్థన చేసిన మా వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా పేరు యేసయ్య, మాది చీరాల. మాది మొదటగా నా కుమారుడు, ఒక కుమారుడు. నేను నెల్లూరే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కానీ అయ్యగారు అనుకునే విధంగా చీరాల వచ్చి ఉన్నారని తెలుసుకొని టీవీలో చూసి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. అప్పుడు మొదటగా నేను అయ్యగారు చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారు ఏం పర్లేదమ్మా, బాగుపడతాడు, నువ్వు వెళ్ళు, సాక్షిగా ఉంటావు అని అన్నాడు. మొదటి సాక్ష్యం నేనే చెప్పాలని అన్నాను. అప్పుడు అయ్యగారు, అమ్మగారు ఇద్దరు మంచిగా ఉంటాడు, ఏం పర్లేదని చెప్పి ఇద్దరు ఆమెను ప్రేయర్ చేసి పంపించారు. మొదటిగా మా బాబు అక్కడ నుండి మంచిగా ఉన్నాడు. ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళటం లేదు, బాగుంటున్నాడు. అంతకుముందు ఎటంటే అటు వెళ్ళిపోయేవారు, ఇంటి దగ్గర ఉండేవారు కాదు. తిరిగి మాకు 2 కాళ్ళు అరిగిపోయి చాలా బాధపడేవాళ్ళం. ఒకరికొకరు కూర్చొని నేర్చుకునేవాళ్ళం. ఒక బాబాయ్ ఉండటం వల్ల అలాంటి బాధల నుంచి దేవుడు మమ్మల్ని తొలగించి ఇంతగా మమ్మల్ని ఆశీర్వదించి ఈ రీతిగా నిలబెట్టి మా బాబు నాకన్నా ముందుగా రెడీ అయ్యి, వెళ్దాం బాబు, ఇట్లా వెళ్దాం, టైం అవుతుందిలే అంటే వెంటనే నిద్రలేసి రెడీ అయ్యి వచ్చేసి ఇక్కడ సాక్షిగా నిలబెట్టుకున్నందుకు, దేవునికి గొప్ప కార్యం జరిగించినందుకు ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థించిన వరప్రసాద్ అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. మా పేరు ప్యార్జాను. నా ఊరు దగదత్తి. నాకు బాగా లేకుండా వచ్చింది. సంవత్సరం రోజు మనసులో ఉన్నాను. వరప్రసాద్ గారు టీవీలో చూసి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు. స్వస్థపరిచారు. ఈరోజు వచ్చి తిరుగుతున్నాను. ఈరోజు సాక్ష్యం చెప్తున్నాను. యేసయ్య స్వస్థపరిచారు. ఈరోజు నేను నడుస్తున్నాను. వరప్రసాద్ గారు ప్రార్థన చేసి టీవీలో ప్రోగ్రాం చూసి ఆయన ప్రార్థన చేస్తే నేను ఈరోజు తిరిగి నడుస్తున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి నామానికి వందనాలు. నా పేరు ఇంద్రమ్మ, మా ఆయన పేరు సీనయ్య. మా ఊరు చిత్తలూరు, చేజల మండలం, నెల్లూరు జిల్లా. మా సాక్ష్యం ఏమంటే, మేము సాతాన్ చేతిలో పీడింపబడుతున్నాము. భయంకరమైన సాతాన్ చీకట్లో బంధింపబడి ఉన్నాము. అసలు మా ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో మాకైతే అర్థం కాదు. ఏ క్షణంలో ఏమవుతుందో కూడా మాకు తెలీదు. అటువంటి పరిస్థితిలో మేము సతమతపోయి బాగా కుమిలిపోయాము. మేము చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు మాకేం అర్థం కాకుండా ఉండింది. అప్పుడు మేము టీవీలో వరప్రసాద్ పాస్టర్ గారు వాక్యం విన్నాము. అప్పుడు మేము అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ వారంలోనే మాకు కొంచెము సమాధానం దొరికింది. అక్కడ 2వ వారంలో మేము టీవీ కార్యక్రమంకి ఒక 10,000 స్పాన్సర్ చేసి వచ్చాము.
మమ్మల్ని ఎవరు ఓదార్చే వాళ్ళు లేరు, మమ్మల్ని దగ్గర తీసి ఆదరించే వాళ్ళు లేరు. మేము ఎవరి దగ్గర ఏం చేయాలన్నా ఎందుకు మా పరిస్థితి ఇట్ అవుతుందని మాకే అర్థం కాకుండా ఉండింది. మేమైతే ఎవరో ఒకరు చనిపోవాలా అనుకున్నాము, అంత భయంకరమైన సాతాను పీడింపులో ఉన్నాము. అప్పుడు మేము వరప్రసాద్ పాస్టర్ గారి దగ్గర వెళ్ళిన తర్వాత ప్రేయర్ ఆయిల్తో అభిషేకం చేసి మాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత మేము ఇంటికి వచ్చినాక 7 వారాలు క్రమంగా వెళ్ళాము. క్రమంగా వెళ్ళిన తర్వాత మా ఇంట్లో అద్భుత కార్యాలు జరగసాగింది. చిన్న చిన్న కార్యాలు చిన్నగా మాకు స్వస్థత కలిగి నెమ్మది కలిగింది. మేము కానీ పాస్టర్ గారి కాడికి వెళ్ళకుండా ఉంటే నేను కానీ మా ఆయన కానీ ఎవరైనా ఒకరు చనిపోయి ఉంటాము. కానీ దేవుడు దాంట్లోంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు. ప్రార్థన చేసిన వరప్రసాద్ పాస్టర్ గారికి నా వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. నా పేరు గణేష్. నేను గుంటూరు నుండి వచ్చాను. నా రెండు కాళ్ళకి వ్యారికోజ్ వీనస్ వచ్చి 16 సంవత్సరం నుంచి నరకం, యాతన, చీము, రక్తం, ప్రతిరోజు నాకు నరకం, ఈ జీవితం ఎందుకు అనిపించేది. అయితే మా చిన్నమ్మ గారు ఆరాధన ఛానల్ చూసి వరప్రసాద్ అయ్య గారి ప్రార్థన విని మీరు అక్కడికి వెళ్ళండి, నీకు స్వస్థత కలిగిద్ది, నీ 2 కాళ్ళకి స్వస్థత కలిగిద్దని వివరంగా చెప్పింది. మా అమ్మగారిని తీసుకొని నేను రోజు వచ్చాను, తైలాభిషేకంలో పాల్గొన్నాను. నాకు 2వ వారం నాకు కుడి కాళ్ళకి స్వస్థత కలిగింది. 16 సంవత్సరాల నుంచి నా 2 కాళ్ళకి వ్యారికోజ్ వీనస్ వచ్చి నరక యాతన చూసి ఇబ్బంది పడుతున్నాను. గుంటూరులో నేను ఈ హాస్పిటల్ తిరగని హాస్పిటల్ లేదు. ఎన్నో 3.5 లక్షలు ఖర్చు పెట్టాను, అయినా ఫలితం లేదు. మాకు స్వస్థత కలిగిద్దని నమ్మకంతో మా అమ్మగారిని తీసుకొని వచ్చి నెల్లూరు వచ్చాను. వచ్చిన మొదటి రోజు అయ్యగారు తైలాభిషేకంతో మాకు ప్రార్థన చేశారు. 2వ వారం మేము 10,000 రూపాయలు స్పాన్సర్ చేశాము. 3వ వారానికి నాకు కుడి కాలు స్వస్థత ఇచ్చాడు. గతంలో నేను అసలు నడిచేవాడిని కాదు 2 కాళ్ళతోటి. ఈరోజు నేను నిలబడుతున్నాను, తిరగలుగుతున్నాను, నా అన్నం తింటున్నాను, ఆరోగ్యంగా ఉంటున్నాను, నాకు నిద్ర బాగా పడుతుంది. ఈ వరప్రసాద్ అయ్య గారి దగ్గరికి వచ్చినాక నాకు స్వస్థత కలిగింది. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. వరప్రసాద్ అయ్య గారికి సాక్ష్యం చెప్పుకునేదానికి మేము చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాము. నా పేరు విజయలక్ష్మి, మా ఆయన పేరు వేణు. ఆయన మందు తాగేశాడు, మాకు తెలియలేదు. తెలియనప్పుడు వేరే వాళ్ళు వచ్చి బయట వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి చెప్పారు. అప్పుడు చూసుకొని లేక మందు తాగేస్తున్నాడు. నేను తాగలేదు అంటా అన్నాడు. అయినా మేము తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చాము. చేర్చినప్పుడు మా అత్తమ్మ వరప్రసాద్ అయ్య గారికి ఫోన్ చేసి, అయ్యా ఇటు జరిగిపోయింది అయ్యగారు, మాకు ప్రార్థన చేయండి, మా బిడ్డ బతకాలని చెప్పి ఫోన్ చేసినప్పుడు అయ్యగారు అమ్మగారు ఒకటేమైనా ప్రార్థనలు చేసి ఎంతో గొప్ప కార్యం చేసాడు ఆ దేవుడు మాకు. ఆయన బ్రతికినాడు. ఈరోజు బ్రతికి మేము చెన్నై నుంచి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నాము. చెన్నైకి వెళ్ళి ఎంకే హాస్పిటల్లో చేర్చినాము. చేర్చినాక బ్రతకడు అని పంపించేశారు ఇంటికి. పంపించినాక మళ్ళీ వరప్రసాదయ్య గారికి ఫోన్ చేసి చెప్పి ప్రార్థిస్తే 8 హాస్పిటల్ అడిగినా కూడా ఎవరు చేర్చుకోలేదు. ఆర్పిఎస్ హాస్పిటల్లో చేర్చినాము. చేర్చిన కాడి నుంచి అయ్యగారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చేర్చిన తర్వాత అక్కడ మామూలుగా నార్మల్ అని వచ్చేసింది. బ్రతికే ఇంకేం భయం లేదు అని డాక్టర్లు చెప్పారు. ఈరోజు యేసయ్య నా భర్తను బతికించి సజీవ లెక్కలో ఉంచినారు. ఆదివారం ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగును. మా అడ్రస్ రామకోటి నగర్ సెంటర్, పొదల్పూర్ రోడ్, కొత్తూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం కావల్లో క్రిస్టియన్ పేట 1వ వీధిలో ఉన్న క్రిస్టియన్ రీసోర్స్ సెంటర్లో జరుగును. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల 2వ శనివారం నెల్లూరులో గాస్పల్ ఏజీ చర్చిలో ఉదయం 10 గంటలకు జరుగును. దైవజనులు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రత్యేకంగా ప్రేయర్ ఆయిల్తో అందరినీ అభిషేకించి ప్రార్థించెదరు. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7032597388, 7032697388. మీరు గాస్పల్ ఏజీ చర్చ్ చేరుకోవాలంటే నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం.